జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట. గాలి ముఖ్యమంత్రి ఎందుకు అంటున్నామంటే ఆయన గాలిలోనే తిరుగుతాడు కాబట్టి ప్రజలల్లా ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఆయన లేడు. అందుకే గాలి ముఖ్యమంత్రి గారికి ఆయనకి ప్రత్యేకంగా ఒక పేరు ఆయనకి మెన్షన్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు 175 గెలుస్తానంటున్నాడు. ఏం ఒరగబెట్టినాడు, ఏం ఇరగదీసినాడు గెలవడానికని కూడా సూటిగలుగుతున్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే మాటిస్తే మాట మీద నిలబడాలి, మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయకపోతే రాజీనామా చేసి సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా కానీ ఆ మాటను నిలబెట్టుకోలేకపోతే రాజీనామా చేసి ఇంటికి పోవాలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. దానికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉండాలా. ఆయన సరైన నీతికి నిజాయితీకి మారిపేరుగా పనిచేసే వ్యక్తి అయితే ఆయన చెప్పినోటి నెరవేర్చలేదు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాం. ఆయన వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటిగా నేను అధికారంలోకి వస్తానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు, చేశావా అని అడుగుతున్నా. మద్యం ఏరులై పారుతున్నది, దశల వారీగా మద్యం నిషేధం చేస్తానని చెప్పావు, దాన్ని 2 ఇంతలుగా పెంచావు, చేశామని అడుగుతుండా. మరి ఏదైతే అమరావతి ఏమేముంటుంది, 30,000 ఎకరాలు ఉండాలి, 14 జిల్లాలకి చిన్న రాష్ట్రం, ఎక్కడ కానీ ప్రాంతాలకు చిచ్చు పెట్టను, అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నా, గోరీ కట్టుకున్నా, నేను ఇవన్నీ ఉంటుందని చెప్పావు. దాన్ని నిలబెట్టుకోవాలా. రైతులు నట్టేటు ముంచావు. మరి అమరావతిని 3 ముక్కలు ఆడావు, సర్వనాశనం చేసావు ఆంధ్రప్రదేశ్ని. రెండోది, ఇసుక పాలసీని తీసుకొచ్చి మరి ఇసుక పాలసీ ద్వారా కూడా ఉచితంగా ఇసుక ఇస్తానన్నావు. ఆనాడు తెలుగుదేశం పార్టీ మరి ఏదో 1 నెల 2 నెలలు మరి ప్రజలకు బిల్లు పెట్టి మరి ఇబ్బంది కలిగిస్తున్నది. నేను రాష్ట్రంలోనే భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా, నేను అండగా ఉంటా. మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం అని కూడా అనేక భవనాల దగ్గరికి వెళ్ళి, మరి కార్పెంటర్ల దగ్గరికి వెళ్ళి, పెయింట్ కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి, రాడ్ బెండర్ దగ్గరికి పోయి వాళ్ళకి అందరికీ ముద్దులు పెట్టి మనందరి ప్రభుత్వంలో అది నెరవేర్చలా. ఇసుకని ఆకాశానికి కంటపోయేట్టుగా ఉచితంగా దొరికే ఇసుకని ఒక ట్రాక్టర్ ఇసుక మరి 1,500 నుంచి 2,000 ఉంటే ఈరోజు 6,000 నుంచి 7,000 రూపాయలు ఈరోజు ప్రజలకు భారంగా ఉంది. వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? రెండోది, బీసీలకు పెద్దపీట వేస్తా, ఎస్సీలకు పెద్దపీట వేస్తా, ఎస్టీలకు పెద్దపీట వేస్తా, మైనార్టీలని పెద్దపీట వేస్తా, కాపుల్ని, బ్రాహ్మణుల్ని, వయస్సుల్ని, ఈ కులాలకన్నిటి కూడా పెద్దపీట వేస్తా. కార్పొరేషన్ ద్వారా గుండా, సంక్షేమ పథకాల ద్వారా గుండా నిధులిచ్చి ఆ కులాల్ని ఆదుకొని ఆ యొక్క బీసీలకి పెద్దపీట వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని విభజించి పాలిస్తున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి అని సూటిగడుతున్నా. మరి నిజమా వాస్తవా? బీసీ కార్పొరేషన్కి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 40,000 కోట్లు ఇచ్చి, ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి ఆ బీసీలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరి బీసీ కార్పొరేషన్ మూసేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీదా కాదా తేల్చుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు ఎస్సీలకు మరి ఏదైతే పంచాయతీరాజ్లో కానీ, మరి అదేవిధంగా మున్సిపాలిటీలో కానీ, మరి ఆ రోజు ఎవరైతే పనిచేసే వర్కర్స్ కానీ, మరి డ్రైవర్లు కానీ, మరి వాళ్ళు గుండోళ్ళకు కూడా డ్రైవర్లుగా, హమాలీలుగా మిగిలిపోకూడదని ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మరి దాదాపు 15,770 కోట్లు ఇచ్చి మరి వాళ్ళందరికీ కూడా కార్లు, వాళ్ళకందరికీ ట్రాక్టర్లు ఇచ్చి ఆ రోజు ఆదుకుని వాళ్ళందరినీ ఓనర్లు చేస్తే ఈరోజు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా
మరి కాపులకి ఏదో పెద్ద వాళ్ళకి ఇరగదీసినానని చెప్తున్నావు. కాపుల్ని సర్వనాశనం చేసినాం. గతంలో 4,000 కోట్లు ఇచ్చి కాపు నేస్తం దొరకకుండా మరి వాళ్ళకి పాడు పశువులు కానీ అనేక రంగాలుగా కిరాణా షాపులు కానీ టైలర్ మిషనరీలు కానీ అన్నీ అందించి ఆ రోజు కాపులకి బల్జీలకి పెద్ద పెట్టేస్తే ఈరోజు వాళ్ళని సర్వనాశనం చేశావు. మేము ఆ రోజు ఎన్టీఆర్ విదేశ చదువులకి మరి కాపు నేస్తం కింద 10 లక్షల నుంచి 15 లక్షలు ఇచ్చి మరి విదేశాలకు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈరోజు కాపులని మోసం చేసింది వాస్తవం కదా. అదేవిధంగా వయసుల్ని బ్రాహ్మణులకి ఆ రోజు 2,000 కోట్లు ఇచ్చాం. బ్రాహ్మణుల కార్పొరేషన్లకి మరి మా బ్రాహ్మణ సోదరులకి మరి వాళ్ళకి ఆ విధంగా ఇస్తే వాళ్ళకి సర్వనాశనం చేయింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? రైతులకి పెద్దపీట వేస్తా, రైతు సామిక వైఎస్ఆర్ పార్టీ నా పార్టీలోనే పేరుండాలని ఆ రోజు చెప్పావా లేదా? రైతుల్ని సర్వనాశనం చేసి రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రైతుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. మరి ఈరోజు మరి పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పినావా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మొట్టమొదటిగా నేను అధికారంలోకి వస్తానే పోలవరాన్ని 2021కే పూర్తి చేస్తా అంటే పొద్దు రేపు రోజు ఒక్క రోజుకి 2024 మరి నూతన సంవత్సరం ఏర్పడుతున్నది. ఏం బీకారు? ఆ అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ మరి అతను మాజీ మినిస్టరు గుప్పు గంతులేసి ఏదో బావురు కప్పాల్సినట్టుగా పడుతూ కోడి కత్తి నేను ప్రాజెక్టు ఇరగదీస్తానని గొప్ప ప్రసంగం చేసి ఎవరు చేయాలో ప్రారంభోత్సవం ఓపెన్ చేయాలనో మేమే చేస్తానని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏమైనారు అని కూడా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పావు గాలి ముఖ్యమంత్రి. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి మొట్టమొదటిగా మనం ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పోరాడుతున్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాం. వైఎస్ఆర్ పార్టీకి 22 మంది ఎంపీలు ఇవ్వమని చెప్పు. 22 మంది ఎంపీలు ఇచ్చారు కదా, ఏం బీకావు? నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని నా కేసులు కొట్టేయి, నేను కోర్టుకు పోకుండా ఆపు, నా తమ్ముడు మా సొంత చిన్నాయన్ని మరి గొడ్డల పోటీని గుడ్డిపోటుగా మార్చాం, ఈరోజు అది తెలిసింది, మా చిన్నాయన కొడుకే చంపాడు, సిబిఐ వచ్చి అరెస్ట్ చేయడానికి వస్తున్నది. మరి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని పాగులాడేది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ విషయంలో సూటిగా అడుగుతున్నాం. మాట తప్పావు, మడవా తప్పావు, ఈరోజు వ్యవస్థల్ని సర్వనాశనం చేశావు. ఇప్పటికీ 2 నెలలు ఉంది, ఇప్పటికైనా రాజీనామా చేసి గౌరవంగా ఇంటికి పోతే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉందని కూడా జగన్మోహన్ రెడ్డికి సూటిగా తెలుగుదేశం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఓటాడుతావు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మనిషి అనేవాడికి, మానవత్వం అనేవాడికి కొంచెమన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. మనం ఏం చేశాం ఈ ప్రజలకి, ఏం ఆదుకున్నాం, ఎందుకు మనం ఈరోజు ఓటు అడగాలని పోయేప్పుడన్నా నీకు కనికరించదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈరోజు అంతేకాకుండా మరి ఈ పొద్దు అంగన్వాడీ టీచర్లు దాదాపు 19 రోజుల నుంచి రోడ్ల మీద పడి చిన్న పిల్లలను, పేదవాళ్ళ పిల్లల్ని, మీ అట్ట ఉన్నత స్థాయి ఉండే పిల్లలు కాదు వాళ్ళు, అంగన్వాడీ ఆయాలు కానీ మరి నిరుపేదలకు వాళ్ళ పిల్లల్ని మరి స్కూల్కి తీసుకొని పోయి వాళ్ళ మొఖాలు తుడిచి వాళ్ళకి అన్నం పెట్టి, వాళ్ళకి పిండి పెట్టి, వాళ్ళకు గుడ్లు పెట్టి, వాళ్ళని ఓదార్చి వాళ్ళని చైతన్యం చేసిన అంగన్వాడీ ఆయాల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని నట్టేటు ముంచేశావు. మరి ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు, పంచాయతీరాజ్ కార్మికులు మన యొక్క ఇళ్ళ దగ్గర పరిశుభ్రంగా ఉంచడానికి మన గలీజైన అక్కడ చూడకుండా కార్మికులు మరి ఎన్నో రకాలుగా పనిచేసిన కార్మికుల్ని దాదాపు పొద్దు 15 రోజుల నుంచి మరి యొక్క ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి ఆ చెత్తను తొలగించినప్పటికీ ఎక్కడ చూసినా నగరాలలో మరి ఎక్కడ పోయినా ముక్కు పట్టుకుంటే మూసుకు తెరిస్తే ప్రాణాలు భయపడుతుంది, ఎక్కడ చూసినా కుళ్ళి ఇది. ఈ విధంగా సరిగప్పుడు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడు కాదు, ఇప్పటికైనా గౌరవంగా వెళ్ళిపోతే బాగుంటుంది. ఇప్పటికే మీ పార్టీలో ముసలం పుట్టింది, మా తెలుగుదేశం సైనికులుగా నిన్ను ఓడించేది. మీ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే నువ్వు 100 మందిని మరి తొలగించి కొత్త వారికి ఇస్తానంటున్నావే, ఆ 100 మంది నిన్ను ఓడించి
కేవలం మమ్మల్ని 23 అన్నావు. ఆ 23 కూడా రాకుండా నీకు ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా మరి గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సూటిగా చేస్తున్నాం. నిన్న మొన్న సిగ్గు లేకుండా బస్సు యాత్రని, అది బస్సు యాత్ర కాదు, అది శవయాత్ర అని పెట్టుకొని నేనేదో బీసీలకు ఒరగబెట్టినా, నేనేదో ఇరగదీసిన సామాజిక న్యాయం. అసలు సిగ్గు లజ్జ మీకు మానం ఉంటే మైకులు తీసుకొని అది బీసీలు మాట్లాడాల్సిన సభలో, ఎస్సీలు మాట్లాడాల్సిన సభలో అక్కడ మైక్ తీసుకొని మాట్లాడాల్సిందా? బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అక్కడ ప్రసంగించాల్సింది మీరు. సామాజిక వర్గానికి, ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వేదిక మీద వచ్చి ఏదో గొప్ప గొప్ప ప్రసంగంలో ఏదో ఈ రాష్ట్రానికి ఒరగబెట్టాం, ఇరగదీసినామని మీరు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలు మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని గుర్తిస్తున్నారా? మీరు మాట్లాడేది ఆలకిస్తున్నారా? తుఫాని కారు మూసి వీళ్ళ మరి మాట తప్పి మడవ తిప్పి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసి పేదవాడిని వాళ్ళ రక్తాన్ని తాగేవాళ్ళు వీళ్ళ మనకు నీతి మాటలు చెప్పేది, సామాజిక న్యాయం చెప్పేది, వీళ్ళ మాటలు మనం వినేదని ప్రజలంతా కూడా మీరు ఎన్ని మరి కట్టుదిట్టాలు పెట్టి బ్యారక్లు పెట్టినా ప్రజలు మీ యొక్క ప్రసంగాన్ని వినేదని కూడా సోవులు మూసుకొని వెళ్ళిపోతున్నారంటే మిమ్మల్ని ఎంత ఆశించుకున్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా గాలి మాటలు వదిలిపెట్టి వెంటనే మీరు ఏదైతే మాట తప్పినప్పుడు మనము నిలబెట్టుకోలేనప్పటికీ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఎన్నో ఈరోజు మా దగ్గరనే ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏదో సాక్షి పేపర్లో వచ్చింది, సాక్షి ఛానళ్ళలో వచ్చినట్టు ఇక్కడ ఉన్నాయి, మేము చూపిస్తాం. మీరు రాజీనామా చేసి వెంటనే గౌరవంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే బాగుంటుంది. కానీ లేని పచ్చాన ఆంధ్రప్రదేశ్ ద్రోహుడుగా, మాట తప్పినోడు, మడవ తిప్పినోడు అని జగన్మోహన్ రెడ్డి యావత్తు భారతదేశం అంతా కూడా కోడే కూస్తాదని కూడా ఆంధ్రప్రదేశ్ ద్రోహుడిగా మిగిలిపోతామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.